సెమిస్టర్ విధానంలో బీఏ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ సిలబస్ ప్రకారం, యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఈ 4th సెమిస్టర్లో ప్రభుత్వ విత్తశాస్త్రం, దీనినే పబ్లిక్ ఎకనామిక్స్ అంటున్నారు. మరి ప్రభుత్వ విత్తశాస్త్రం అనగానేమి, దాని యొక్క పరిధిని, ప్రాముఖ్యతను వివరింపుము అని 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన చూసినట్టయితే మరి ప్రభుత్వ విత్తశాస్త్రం అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన వాటిని చర్చించటాన్నే ప్రభుత్వ విత్తశాస్త్రం అంటారు. అంటే ప్రభుత్వ విత్తం యొక్క ముఖ్య లక్ష్యం ప్రజా సంక్షేమం, ప్రజాశ్రేయస్సు కొరకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. దీనికోసం పన్నుల రూపంలో, రుణాల రూపంలో ద్రవ్య వనరులు కేటాయిస్తుంది. ప్రభుత్వం విత్తం అనే పేరును ఇంగ్లాండులో మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది. ఆ తర్వాత ఇదే పదాన్ని ఇతర దేశాలలో వాడడం జరుగుతుంది. కానీ ఆధునిక కాలంలో ప్రభుత్వ విత్తశాస్త్రం యొక్క ప్రాధాన్యత చాలా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రభుత్వం యొక్క విధానాల మీదనే ఆధారపడడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వ విత్తశాస్త్రాన్ని కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని డెఫినేషన్ అంటే నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటివారు చూసినట్టయితే డాల్టన్. ఈ డాల్టన్ అనే ఆర్థికవేత్త ప్రభుత్వ విత్తశాస్త్రము ఆర్థిక, రాజనీతి శాస్త్రముల మధ్య ఉన్న సరిహద్దులపై ఉండే శాస్త్రాల్లో ఒకటి. ఇది ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంశాలను చర్చిస్తుంది అనే విషయాన్ని డాల్టన్ అనే ఆర్థికవేత్త ఈ ప్రభుత్వ విత్తశాస్త్రం గురించి నిర్వచనం ఇవ్వడం జరిగింది. రెండో ఆర్థికవేత్త చూసినట్టయితే ప్రభుత్వ నిధులను అంటే ఆదాయాలు సమకూర్చుకోవటంలోనూ వాటిని ఖర్చు చేయటంలోనూ ఇమిడి ఉన్న సూత్రాల మధ్య అధ్యయనమే ప్రభుత్వ విత్తశాస్త్రము అనే విషయాన్ని సిర్రస్ అనే ఆర్థికవేత్త తెలియజేయడం జరిగింది. ఇంకా మూడో ఆర్థికవేత్త మనం చూసినట్టయితే బాస్టబుల్. ప్రభుత్వ వనరుల సరఫరా, వాటిని వినియోగించడము ప్రభుత్వ విత్తశాస్త్ర విషయాలు. చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వ వనరుల సరఫరా, వాటిని వినియోగించడము ప్రభుత్వ విత్తశాస్త్ర విషయాలు. నాలుగో వ్యక్తి అంటే నాలుగో ఆర్థికవేత్త చూసినట్టయితే జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త ప్రభుత్వము, ప్రజలు సమిష్టి కోరికలను తీర్చుటకు అవసరమైన వనరులను సమకూర్చుకునే పద్ధతుల పరిశీలననే ప్రభుత్వ విత్తశాస్త్రం. అంటే ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సమిష్టి కోరికను తీర్చడానికి అవసరమైన, అంటే ఎక్కడైనా వనరులు ఉంటే ఆ వనరులను సమకూర్చుకునే పద్ధతి అంటే ఎలా పరిశీలించాలని తెలియజేసేదానిని ప్రభుత్వ విత్తశాస్త్రం అనే విషయాన్ని జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త తెలియజేశారు. మరి అదేవిధంగా ఈ నలుగురు ఆర్థికవేత్తలు మరి 4 రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వ విత్తశాస్త్రం యొక్క శాఖలు చూసినట్టయితే
విత్తశాస్త్రం యొక్క శాఖలు దాన్ని 6 భాగాలుగా విభజించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ విత్తశాస్త్రాన్ని మొత్తం 6 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క భాగం గురించి మనం తెలుసుకుందాం. ప్రభుత్వ ఆదాయం, దీనిని ఇంగ్లీష్లో పబ్లిక్ రెవెన్యూ అంటారు. అంటే ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని ఈ ప్రభుత్వ రెవెన్యూ అనేది తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదాయ మార్గాల ఇందులో తెలుసుకుంటాం. అంటే ప్రభుత్వ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయ మార్గాలు ఏ విధంగా వస్తాయనే విషయాన్ని మనము తెలుసుకున్నట్లయితే, ప్రభుత్వము ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహించవలేను. ప్రభుత్వానికి కొంత ఆదాయం కావాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వము మరి ప్రజల యొక్క సమిష్టి కోరికలను తీర్చుకోవాలంటే ప్రభుత్వము కొంత ప్రజల యొక్క కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే వీటిలో అతి ముఖ్యమైనవి కొన్ని చూద్దాం. అయితే ప్రభుత్వ ఆదాయ మార్గాల్లో అతి ముఖ్యమైనవి పన్నులు, తర్వాత పన్నేతర రాబడులు 2 రకాలుగా వస్తాయి. అంటే పన్నుల ద్వారా వస్తాయి, పన్నేతర ద్వారా వస్తాయి. పన్నులు అంటే చూడండి, మనము ముందు నేర్చుకుంటాం పన్నుల విధానంలో. కానీ ఇప్పుడు పన్నులు అంటే ప్రభుత్వానికి ప్రజలు నేరుగా కట్టవలసినవి. అంటే ప్రత్యక్షంగా కట్టవచ్చు, పరోక్షంగా కట్టవచ్చు. మరి ఈ విధంగా పన్నుల రూపంలో మనం ట్యాక్స్ అనేది కట్టడం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చింది జిఎస్టీ, కానీ ఇవన్నీ మనకు ప్రభుత్వ ఏంటంటే పన్నులు ద్వారా వచ్చే ఆదాయం. పన్నేతర రాబడి అంటే పన్నులు కాకుండా ఫీజులు కావచ్చు, జరిమానా కావచ్చు, పెనాల్టీ కావచ్చు, అభివృద్ధి పన్నులు కావచ్చు, ఎస్సీడ్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఇవి ముందు మనం నేర్చుకుంటాం ఇవి. అయితే ప్రభుత్వము రాబడులు అనేటివి కనుక మనము ఈ పన్నుల నుంచి వచ్చేటివి అంటే మంచి పన్ను లక్షణాలు కూడా ఉంటాయి ఇందులో. అంటే పన్నుల వర్గీకరణ అని, ఉత్పత్తి, ఉద్యోగిత, పన్నుల భారం మరియు ఆదాయ పంపిణీపై పన్నుల ప్రభావం మొదలైన విషయాలను ఈ భాగంలో వివరించబడును. అంటే చూడండి, అంటే ఈ కనుక పన్నులు చూసినట్టయితే మంచి పన్నులు ఉంటాయి. మరి మంచి పన్నులు ఏ విధంగా ఉండాలి, సమాజంలో సమన్వయం సాధించేటట్టు ఉండాలి, అందరికీ సమృష్టిగా ఉండాలి, అంటే సంతృప్తి చెందేటట్టు ఉండాలి. అటువంటి పన్నులు మనము ప్రజల మీద ఉంటే బాగుంటుంది. మరి పన్నుల వర్గీకరణ అంటే పన్నులను ఎన్ని రకాలుగా వర్గీకరించాలి, మరి ఉత్పత్తి ఏ విధంగా వస్తుంది, మరి ఉత్పత్తితో పాటు ఉద్యోగిత ఏ విధంగా క్రియేట్ చేయాలి, మరి ఉద్యోగితతో పాటు పన్నులు భారము ఎవరి మీద వేయాలి, పన్నుల భారము మరియు ఆదాయము, మరి ఆదాయ పంపిణీ ఎవరెవరికి ఆదాయ పంపిణీ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆదాయ పంపిణీ అంటే మనము వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం, మరి విడోస్కు పెన్షన్ ఇస్తున్నాం, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. చాలామందికి ఈ విధంగా హ్యాండిక్యాప్డ్కు మనకు ఎవరంటే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వం యొక్క ఆదాయము నుంచి మనం పంపిణీ చేయడం అన్నమాట. ఆదాయాన్ని వివిధ వర్గాలకు ఏ విధంగా పంపిణీ చేసే అనే విషయాన్ని మనం ఇందులో ఆదాయంలో నేర్చుకోవడం జరుగుతుంది. మరి రెండోది చూసినట్టయితే ప్రభుత్వ వ్యయం, మరి పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటారు ఇంగ్లీష్లో. మరి ప్రభుత్వ వ్యయము చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం సాంఘిక సంక్షేమం, అంటే సోషల్ బెనిఫిట్స్. మరి ప్రభుత్వం ఉండేదే ప్రజల కొరకు కాబట్టి, ప్రజల యొక్క సంక్షేమాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క విషయాలను, అంటే ప్రజల యొక్క ముఖ్య సంక్షేమం ఏముంది, ప్రజలు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాధించాలి, వారికి ఏ విధంగా వ్యయం చేయాలి, ఏ అంశాల మీద ఎంత వ్యయం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే మొదలగు విషయాలను ప్రభుత్వ వ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. చూడండి, ప్రభుత్వ వ్యయం ఇంతకుముందు మనం ఆదాయ పంపిణీ అన్నాం కదా, ఇందులో ఆదాయంతో పాటు ఇక్కడ ఏముంటుందంటే ప్రభుత్వం వ్యయం చేస్తుంది. అంటే ఏ రకంగా వ్యయం చేస్తుంది, ప్రభుత్వము దేశానికి సంబంధించిన శాంతి భద్రతల కొరకు వ్యయం చేస్తుంది, తర్వాత అంతర్గత అంశాల మీద వ్యయం చేస్తుంది. అంటే ఇవే కాకుండా మరి అంటే శాంతి భద్రతల కోసం చేసే వ్యయము, తర్వాత అంతర్గత అంశాల మీద శాంతి భద్రతల మీద చేసే వ్యయము, ప్రజా సంక్షేమం కొరకు చేసే వ్యయము. అంటే సంక్షేమం అంటే చూడండి, మనం
ఇక్కడ ప్రజల యొక్క వివాదాలు వచ్చినప్పుడు మనం న్యాయం కొరకు న్యాయం ఉంది, అంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ వీటితో పాటు ప్రభుత్వం ఇంకా చాలా వ్యయం చేస్తుంది. విద్య మీద వ్యయం చేస్తుంది, రోడ్డు మీద వ్యయం చేస్తుంది, ఆరోగ్యం మీద వ్యయం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా గురించి మరి ఎన్నో డబ్బులు అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్థికంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ విధంగా అయితే ఆదాయాన్ని సమకూర్చుకొని, అంటే బయటి విషయాల్లో బయట ఖర్చు చేయని స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వం యొక్క వ్యయం మీద కిందికి వస్తాయి. మూడో అంశం చూసినట్టయితే ఇక్కడ ప్రభుత్వ రుణము. చూడండి, ప్రభుత్వానికి ఆదాయం ఉంది, అంటే ఆదాయం అనేది పన్నుల ద్వారా, పన్నేతర ద్వారా వస్తాయి. మరి ఆదాయం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యయం చేస్తుంది. అంటే ప్రజా సంక్షేమం కొరకు, ప్రజా కోరికలను తీర్చుకోవడానికి ప్రభుత్వము కొరకు మరి వ్యయం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి వ్యయంతో పాటు మరి ఆదాయము వ్యయము సమానంగా అయితే ప్రభుత్వం రుణం చేయవలసి ఉండదు. కానీ ఇక్కడ పబ్లిక్ డెబిట్ అనేది మనం ఇంగ్లీష్లో అంటాం పబ్లిక్ డెబిట్ అని. అంటే ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు మనము రెండో మార్గం ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఇక్కడ రుణాన్ని వెతకడం జరుగుతుంది. అంటే ఇక్కడ రుణాలు అంటే మనము చూడండి, అంతర్గత రుణాలు, బహిర్గత రుణాలు, అంతర్గత రుణాలని అనడం జరుగుతుంది. అంటే దేశ సరిహద్దు దాటి ఇతర దేశాల నుంచి మనం ఏదైనా చూడండి, ప్రపంచ దేశాలంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, వీటి ద్వారా కూడా పొందితే దాన్ని ఏమంటున్నామంటే అంతర్జాతీయ రుణం అంటున్నాం. మరి దేశ సరిహద్దు లోపలికి చేస్తే మరి మన అంతర్గత రుణం అంటున్నాం. దీనిని మనము వ్యక్తుల నుంచి కానీ సంస్థల నుంచి కానీ పొందవచ్చు, లేకపోతే వివిధ బ్యాంకుల నుంచి కూడా పొందవచ్చు. మరి ప్రభుత్వ రుణం అనేది ఇక్కడ ప్రభుత్వము ఆదాయము సరిపోనప్పుడు, అంటే ప్రభుత్వానికి ఆదాయం సరిపోనప్పుడు, వ్యయము అధికంగా ఉన్నప్పుడు ఈ రుణాలు చేయవలసి వస్తుంది. ఈ రుణాలు ఆధునిక కాలంలో చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వమే చూసినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే, అంటే తెలంగాణ ప్రభుత్వము మనము చూసినట్టయితే మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ అనేక సంక్షేమం కింద ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించాలన్నా, మరి నీరు మనకు కావాలన్నా ఏమవుతుందంటే ఇక్కడ వ్యయం అనేది 1000 కోట్లలో 40,000 కోట్లు మనం ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఈ 40,000 కోట్ల రూపాయలను మనము ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? బ్యాంకు ద్వారా కానీ, వివిధ సంస్థల నుంచి ద్వారా కానీ మనము రుణాలు తీసుకొని వడ్డీ రూపంలో వాళ్ళను చెల్లించడం జరుగుతుంది. అంటే చూడండి, మనము ఏ విధంగా అయితే రుణాన్ని తీసుకున్నామో ఆ రుణం ఏ విధంగా చెల్లించాలి అనే విషయాన్ని కూడా ప్రభుత్వము తెలియజేస్తుంది. అంటే ఈ రుణాలు ముందు మనం నేర్చుకుంటాం. అంటే ఈ రుణాలు ఎలా తీర్చాలి, ఈ రుణ విమోచన పద్ధతులు కూడా ఈ రుణ పద్ధతిలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి అంతర్గత రుణాలు, బహిర్గత రుణాలు అనేటివి మనము ముందు లెసన్లో కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆదాయము, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ రుణముతో పాటు నాలుగవది ఏంటంటే ఇక్కడ కోశ విధానం. దీన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ పాలసీ అంటారు. ఫిజికల్ పాలసీ అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తన ఆశయాలకు అనుగుణంగా ఉపయోగించుకొనుట. చూడండి, అంటే ప్రభుత్వానికి ఆదాయం కానీ వ్యయం కానీ సమానంగా లేనప్పుడు మరి ఈ కోశ విధానం ద్వారా మరి ఒకవేళ వ్యయం ఎక్కువ అయితే పన్నులు ఎక్కువ విధించి ట్యాక్స్ ద్వారా ఏం చేస్తుందంటే పన్నుల రూపంలో పొందడం జరుగుతుంది. అంటే పన్నుల రూపంలో పొంది ఆ ఆదాయాన్ని ఏం చేస్తుందంటే మరి వ్యయంగా చేయడం జరుగుతుంది. అంటే కోశ విధానం అంటే కోత. ఆదాయ వ్యయాలను ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వము ఉపయోగించే దానిని ఏమంటున్నామంటే కోశ విధానం. ఇది ఆర్థిక స్థిరీకరణకు కోశ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో స్థిరీకరణ సాధించాలి. ఏం సాధించాలి? స్థిరీకరణ. అంటే ఆర్థిక స్థిరీకరణ సాధించాలంటే ఈ ప్రభుత్వ కోశ విధానం అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి మనము 5వది చూసినట్టయితే విత్త పాలన. దీనిని ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇక్కడ
విత్త పాలన అంటే ప్రభుత్వం యొక్క విత్త కార్యకలాపాలకు ఉపయోగించే వివిధ పద్ధతులను విత్త పాలన అంటారు. అంటే ప్రభుత్వము కార్యకలాపాలు ఉపయోగించేటప్పుడు మనం వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. చూడండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కార్యక్రమాలు ఉన్నాయి. చూడండి, తెలంగాణలో కన్యాల లక్ష్మి కావచ్చు, మరి మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి రైతు బంధు కావచ్చు, మరి పెన్షన్స్ కావచ్చు. ఇవి అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు మరి విత్త పరిపాలన అంటే వేరే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే ఆయుష్మాన్ భవ అని మరి ఇక్కడ ఒక స్కీమ్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని ద్వారా కూడా పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యంగా ఉండడానికి హాస్పిటల్లో 5 లక్షల వరకు ఉచితంగా ఏం చేస్తున్నారంటే వైద్య సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో మనం ఆరోగ్యశ్రీ అని రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వము ఇక్కడ మనం ఇంకా పేదవాళ్లకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈ విధానాలను కూడా వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. మనము ఇంకా 6వది చూసినట్టయితే ఇక్కడ ఫెడరల్ విత్తం అంటే ఇటీవల కాలంలో ఫెడరల్ విత్తశాస్త్రంలో ఒక ముఖ్య భాగంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు పంచుకోవాలంటే విత్త పాలన అనేది సమైక్య దేశంలో ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కేంద్రము రాష్ట్రాలకు 42% పన్నుల రూపంలో ఇక్కడ ఏమిస్తుందంటే ఆదాయాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ఏ నిష్పత్తిలో షేరింగ్ చేసుకోవాలి వచ్చే పన్నులు. ఇప్పుడు జిఎస్టీ ఉంది. ఇప్పుడు జిఎస్టీ ఉంటే 50-50 అనేది నడుస్తుంది అన్నమాట. అంటే జిఎస్టీ అనేది సిజిఎస్టీ, తర్వాత ఎస్జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే ఇక్కడ స్టేట్కి సంబంధించింది, తర్వాత సెంట్రల్కి సంబంధించింది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నారంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఏం చేస్తున్నారు, పంచడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనము ప్రభుత్వ విత్తశాస్త్రం యొక్క భాగాలు చూసినట్టయితే ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయము, దానినే పబ్లిక్ రెవెన్యూ, ప్రభుత్వ వ్యయము, పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ రుణము, పబ్లిక్ డెబిట్, కోశ విధానం, ఫిజికల్ పాలసీ, విత్త పాలన, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ విత్తం. అంటే ఇక్కడ ఈ విధంగా 6 రకాలుగా ఉండడం జరుగుతుంది. మరి ఈ విత్తశాస్త్రం యొక్క పరిధి చూసినట్టయితే మనము ఒక రకంగా అంటే విత్తశాస్త్రం పరిధి మరి ఆధునిక కాలంలో చాలా సంక్షేమ రాజ్యాల భావన ప్రాచుర్యం పొందింది కాబట్టి ప్రాచీన కాలం లేక మనం రాజులకే అంటే శాంతి భద్రతలకే పరిమితం కాకుండా శాంతి భద్రతలతో పాటు దేశంలో ఉన్న మరి అంతర్గత సమస్యలు కావచ్చు, పేదరికం కావచ్చు, అక్షరాస్యత కావచ్చు, జనాభా నియంత్రణ కావచ్చు, ఉద్యోగిత కావచ్చు, నిరుద్యోగిత నిర్మూలన కావచ్చు, ఆర్థిక అసమానతల తొలగింపు కావచ్చు, ప్రభుత్వ రంగ అభివృద్ధి సాధన కావచ్చు, అనేక అంశాల్లో ప్రభుత్వం యొక్క విత్తశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. అంటే ఈ పరిధిని మనము ఈ పరిధి చాలా విస్తృతమైనది కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ విత్తశాస్త్రం అనేది పనిచేయాలి. అందుకోసమే జేబీసీ అనే ఆర్థికవేత్త ఏమంటున్నాడంటే పన్ను చాలా మంచి పన్ను అని ప్రణాళికలో చాలా తక్కువ ఖర్చు చేయబడేది అత్యంతమ ఉత్తమ ప్రణాళిక అంటాడు. అంటే మంచి పన్నులు అనేవి ఎలా ఉండాలి, ప్రణాళికలో చాలా తక్కువ ఖర్చు చేయాలి, ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి అనే విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారు, జేబీసీ అభిప్రాయం అన్నమాట. మరి జేఎం కీన్స్ ఏమంటున్నాడు, సమగ్ర సిద్ధాంతం ప్రభుత్వ విత్తశాస్త్ర దృక్పథంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినది అంటున్నాడు. అంటే ఈ సమగ్ర సిద్ధాంతం కావచ్చు ప్రభుత్వ విత్త శాస్త్రంలో విప్లవాత్మక చాలా మార్పులు తేవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము కొన్ని బడ్జెట్లు ఉంటాయి. అంటే 3 రకాలుగా ప్రధానంగా సంతులిత బడ్జెట్, అసంతులిత బడ్జెట్, మిగులు బడ్జెట్ అని. అంటే ఈ విత్తశాస్త్రమే దీన్ని సంతులిత బడ్జెట్ వాదనకు స్వాస్తి చెప్పబడినది.
ఎందుకంటే నిరుద్యోగులను నిర్మూలించాలి, సంపూర్ణ ఉద్యోగిత సాధించాలి, ఆర్థిక అభివృద్ధి మొదలైన అంశాలను సాధించాలంటే ఇక్కడ సంతులిత బడ్జెట్ పనికిరాదు. అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే బడ్జెట్ పనికిరాదు. అంటే ఇక్కడ అనగా నేడు లోటు బడ్జెట్ విధానము అనుసరించడం ఉన్నాం. ఇది కూడా మంచిది కాదు. అంటే ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఆదాయానికి అనుగుణంగా వ్యయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, అది అసంతులిత బడ్జెట్ కావచ్చు, సంతులిత బడ్జెట్ కావచ్చు, మిగులు బడ్జెట్ కావచ్చు అనే రూపాన్ని కూడా ఈ ప్రభుత్వ విత్త శాస్త్రం అనేది తెలియజేస్తుంది. మరి ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క ప్రాధాన్యత చూసినట్టయితే మనము మరి ఈ ప్రభుత్వ విత్త శాస్త్రం ఆధునిక కాలంలో చాలా ప్రాధాన్యత దీని యొక్క అనేది కూడుకొని ఉన్నది. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్ర ఈ ప్రభుత్వ విత్త శాస్త్రం మీద ఆధారపడి ఉంది. పూర్వకాలంలో ప్రభుత్వం చాలా తక్కువ స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేవాళ్ళు. కానీ ఆధునిక కాలంలో ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఎలక్షన్లో గెలవాలన్నా మరి ప్రజల కోరికలకు అనుగుణంగా ముందుకు రావడం కాబట్టి అంత శాంతి భద్రతలు కావచ్చు, మరి విదేశీ దురాక్రమణ కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, మరి అన్ని మార్కెట్లో ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం కావచ్చు, మరి అనేక అంశాలను కూడా ప్రభుత్వము ఎందుకంటే ముందుకుండి తెలియజేస్తుంది. అంటే దీని గురించి ఈ ప్రాధాన్యత అనేది పబ్లిక్ ఫైనాన్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. 1930 సంవత్సరంలో చూసినట్టయితే వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని కూడా ఈ మార్కెట్ శక్తులు ఏవీ పని చేయలేదు. అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి ఈ 18వ శతాబ్దంలో ఉన్న సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క చెప్పిన విషయాలను పక్కన పెట్టి 19వ శతాబ్దంలో ఆ ఆధునిక ఆర్థికవేత్తలు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని మరి ఈ ప్రభుత్వ ఆర్థిక మాంద్యాన్ని ఏ విధంగా ఛేదించాలనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అంటే చూడండి, మరి ప్రభుత్వ విత్త శాస్త్రం ఎంత ప్రాధాన్యత ఉందో ఆధునిక కాలంలో మనకు తెలియజేస్తుంది. అంటే మనము వచ్చే క్వశ్చన్ని బట్టి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. మరి ప్రభుత్వ విత్తం అనగానేమి, దాని యొక్క పరిధిని, ప్రాముఖ్యతను వివరింపుము అనే విషయాలు. మరి అటానమస్ కాలేజీలు అయితే 10 మార్కులకు, మరి మనము ఏది యూనివర్సిటీ అఫిలియేషను అంటే ఉన్న కాలేజీలకైతే మనం ఇవి 10 మార్క్స్ 12 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. మరి దీన్ని మనం చూసినట్టయితే ప్రభుత్వ విత్త శాస్త్రము, దాని యొక్క పరిధి, ప్రాముఖ్యత, నిర్వచనాలు, మరి విభాగాలు అన్నీ మనము సంక్షిప్తంగా నేర్చుకోవడం జరిగింది. మరి దీన్ని మీరు ఒకసారి చదివి ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా అవుతారని నేను అనుకుంటున్నా. మరి మీకు ఈ విధానాన్ని 10 మార్క్స్ కానీ 12 మార్క్స్ ఏ విధంగా వచ్చినా మనం పర్ఫెక్ట్గా రాయగలము. ఓకేనా?